బీహార్లో సొంత పార్టీ పెట్టి ఏకంగా 3 ఏళ్ల ముందు నుంచే జనంలో తిరిగి ఎన్నికల్లో ఘోర ఓటమిని మూట కట్టుకున్న వారు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. ఆయన యొక్క జన సూరజ్ పార్టీ రాజకీయంగా చతికిలపడింది. ఆ మీదట ఏం చేయాలో ఆయనకు తెలియడం లేదని సెటైర్లు పేలాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లోనే మారుమోగిపోతుంది. ఆయన పూర్వాశ్రమం అయిన ఎన్నికల వ్యూహకర్త పాత్రలోకి వస్తున్నారని అంటూ ఉన్నారు. అది కూడా తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టాలని చూస్తున్న కల్వకుంట్ల వారి ఇంటి ఆడబిడ్డ కవిత కోసం ఆయన పని చేయబోతున్నారు అని అంటూ ఉన్నారు. జాగృతి పేరుతో ఇప్పటికే జనంలో ఉన్న కవిత సాధ్యమైనంత తొందరలో పార్టీ పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఆమె పార్టీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు 50 కమిటీలను కూడా ఏర్పాటు చేశారు అని అంటూ ఉన్నారు. రాజకీయంగా బలంగా మారాలని, తెలంగాణలో ఆల్టర్నేషన్ గా నిలవాలని కవిత చూస్తున్నారు అని అంటూ ఉన్నారు. కవిత అయితే తాడో పేడో తేల్చుకోవాలని చూస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీ పెట్టి 2028లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఆమె ఆలోచనగా చెప్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే కవితతో సమావేశమయ్యారని అంటూ ఉన్నారు. ఈ 2 నెలల వ్యవధిలోనే కవితతో ఆయన వరుస భేటీలు వేశారని అంటూ ఉన్నారు. తన సొంత పార్టీని జనంలోకి ఎలా తీసుకుని వెళ్ళాలి, ఎలా విధానాలు రూపొందించాలి, జనాన్ని ఆకట్టుకునే విధంగా స్లోగన్స్ ఎలా ఉండాలి, ఇలా అనేక అంశాల మీద కవితకు పొలిటికల్ అడ్వైజర్ గా పీకే సూచనలు చేశారు అని అంటూ ఉన్నారు. బీహార్లో తన సొంత పార్టీని జనంలో ఉంచి గెలిపించుకోలేకపోయిన పీకే తెలంగాణలో కవిత పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళగలరని అంటూ ఉన్నారు. ఆయనతో అయ్యే పనేనా అని కూడా కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే పీకే గతంలో కేసీఆర్ తోనూ పనిచేశారు అని గుర్తు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ని జాతీయ స్థాయిలో విస్తరించే విషయంలో సలహా సూచనలు ఇచ్చారని అంటూ ఉన్నారు. అయితే జాతీయ స్థాయి సంగతి పక్కన పెడితే తెలంగాణలోనే బీఆర్ఎస్ ఓడిందని కూడా అంటూ ఉన్నారు. మరి పీకే సలహాలు కవితకి ఇస్తున్నారా? ఆమె పాటిస్తున్నారా? ఆయన మరోసారి స్ట్రాటజిస్ట్ అవతారం ఎత్తుతున్నారా అంటే ఈ ప్రచారానికి జవాబులు ఇప్పటికీ అయితే దొరకవంతే. ఏదేమైనా కూడా పీకే మళ్ళీ తెలంగాణ వైపు చూస్తున్నారు అంటే ఆలోచించాల్సిందే అని అంటూ ఉన్నారు.